ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నాం. మరి ఇక్కడ రైతుల కష్టాలు, రైతు కూలీల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తీర్చగలిగారా, ప్రజల్లో ఉంటున్నారా, ప్రజల్నే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆళ్లగడ్డలోని నగర పంచాయతీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది, ఎవరెస్ట్ టీ కాఫీ సెంటర్ అంట. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి మనం కూడా టీ కొడుతూ ఇక్కడ జనం అభిప్రాయం ఎలా ఉందో, ఇక్కడ సమస్యలు ఏమున్నాయో కనుక్కుందాం. నమస్తేనా, ఏం పేరు మీ పేరు? షేక్ అబ్దుల్ గఫూర్ సార్. ఏం చేస్తుంటారు? ఫ్రూట్ వ్యాపారం సార్. ఫ్రూట్ వ్యాపారం ఎట్లా నడుస్తుంది? వ్యాపారం ఎట్లా ఉందన్నా? రేట్లు ఎట్లా ఉన్నాయి? బిజినెస్ బాగానే సీజన్ మార్కెట్లో సీజన్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది. మీరన్నా మీరేం చేస్తున్నారు? వ్యవసాయం. మీరు సొంత పొలమేనా? ఎన్ని ఎకరాలు ఉందన్న? ఏం పంట వేస్తారు? స్పీడ్ పత్తి. సమస్యలు ఏమున్నాయన్నా ఇక్కడ ముఖ్యంగా? అంటే రోడ్లు కానీ మొన్న షాపులకి దాదాపు మచ్చి ఇచ్చింది రోడ్లు. ప్రజల్లో వస్తుంటారా ఆమె? 10 గ్రామాలు తిరుగుతుంది. సమస్యలు ఏమున్నాయి? అభివృద్ధి ఎట్లా జరిగిందన్నా? అభివృద్ధి పర్వాలేదండి, బాగానే జరుగుతుంది. బాగానే జరిగిందా? ఈ 5 ఏళ్లలో ఎట్లా అనిపిస్తుంది? అవునండి, జనాలు మార్పు కోరుతున్నారు. బాగుంటుందా టీ? ఎటువంటి మార్పు కోరుతున్నారు? జనాల అభివృద్ధి మనం ఎక్కడ చెప్తామండి, ఒకరిటు వస్తుంటారు. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది నాయకులు చాలా హామీలు ఇస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి. హామీలు ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి? వాళ్ళ ప్రచారం కోసం వస్తాయండి, వాళ్ళ ప్రచారం కోసం చేస్తుంటారు. అవి నెరవేర్చగలరు. ఒక్కో పార్టీ ఒక్కో హామీ ఇస్తున్నాయి. అవన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందా మీకు? నెరవేర్చాలని నమ్మకం ఉంది, కానీ కనిపించాలి కదా. ఇప్పుడు సెల్లు ఇస్తామన్నారు, అది ఎప్పుడో ఇచ్చేదే అర్థం కాలేదు. ప్లస్ ఇది 2500 గ్రూప్కి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలకా ఇచ్చారంట కదా? లేదు లేదు, ఎవరి చేతికి రాలేదండి. ఏం చేస్తుంటారు? నేను రైతు. ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు. ఏం పంట వేసినారు? నేను అంతా నాటి 10 ఎకరాలు నాటి. నాకు 350 బచ్చాలు అయినాయి. 350 బచ్చాలు అయితే 1150 రూపాయలకు అమ్మినా. మంది మూడు గీరిగా 3 డిఏపి కొలిచి 1150 రూపాయలు ఉంది. 20కి 20 1100 ఉంది. ఎందుకు ఇట్లా సార్? రైతు నువ్వు ఇచ్చిన రూపాయి వచ్చిన బ్యాంకులో 10 రుణమాఫీ అయిందా? నాకా 50,000 తెచ్చుకున్నా పాస్బుక్లు పెట్టి, 1 రూపాయి రాలే. ఎన్నిక పోతుంది వచ్చిన అంతా అదంటే 2 విడతలు అయినా వచ్చింది, కాగితాలు వచ్చిన అదంటే అకౌంట్ లేదు సార్, బిల్లులు ఏం రాలే, 1 రూపాయి రాలే. మాకు ఎవరైతే ఏం చేయలేదు సార్, ఎవరైతే ఏం చేయలే. రైతులకు ఏం చేశాడు చెప్పండి. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారని విన్నాం కదా. కానీ ఆళ్లగడ్డకు వస్తే అది చూడొచ్చు. ఎంతోమంది శిల్ప కళాకారులు ఎంతో అందమైన విగ్రహాలను, రాతి విగ్రహాలను తయారు చేస్తూ వారి జీవనం గడుపుతున్నారు. ఇక్కడ కొంతమంది శిల్ప కళాకారులు ఉన్నారు. వారి సమస్యలేంటి, వారి ఇబ్బందులేంటి, వారికి ప్రభుత్వం ఎంతవరకు చేయూతనిచ్చింది, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎట్లా ఉంటుంది ఇక్కడ మీకు బిజినెస్? ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు విగ్రహాలను తయారు చేసి? ఇక్కడ నుండి మేము కర్ణాటక, తెలంగాణ, ఏపీ స్టేటు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రదర్ మీ శిల్పకళాకారుల్లో? దాదాపుగా 3500 కుటుంబాల దాకా ఉన్నాయి. ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయి మీకు కళాకారులు? ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? మెయిన్ అయితే ఇక్కడ ఒకటి పెన్షన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ శిల్ప కళాకారులకు ఇంతవరకు రాలేదా? పెన్షన్లు అయితే ఇంతవరకు ఏం రాలేదు. ప్రభుత్వరంగా మన ఎండోమెంట్ నుంచి మాకు టైఅప్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాకు కొన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. సిమెంట్లో ఎక్కువ లైక్ చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు, దాన్ని రాతిలోకి మారిస్తే మా జీవన స్థితిగతులు మారిపోతాయి. రైట్, ప్రస్తుతం మనం ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరువెళ్ల మండలంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వీరి అభిప్రాయాలను, ఇక్కడున్న సమస్యల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓటు వేస్తుంటారా? ఖచ్చితంగా. మరేంటి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? అభివృద్ధి ఎట్లా జరిగింది 5 ఏళ్ళు? ఇప్పుడు దాకా అభివృద్ధి చాలా మంచిగా జరిగింది, ఇంకా ముందు కూడా చాలా జరుగుతుందని. ముఖ్యంగా సమస్యలు అంటే ఈ రోడ్లు, ఇవి సైడ్ కాలువలు, డ్రైనేజీ, అటువంటి ఏం అభివృద్ధి లేదండి. మరి ఈ 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ 5 ఏళ్ళు ఏం పట్టించుకోలేదా? ఏం పట్టించుకోలేదండి.
బస్ స్టాండ్ సమస్య ఉంది సార్ మెయిన్ ఇక్కడ బస్ స్టాండ్ సమస్య. బస్ స్టాండ్ సమస్య ఉంది. మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదా మీరంతా? తీసుకున్నాం సార్. ఏమన్నారు? 5 ఏళ్ళ నుంచి అదే మాట అంటున్నారు, కట్టిస్తాం అంటున్నారు. మీరేం చేస్తున్నారు? మేము షాప్లో ఏం షాప్? ఫర్టిలైజర్. ఎట్లా రైతుల సమస్యలు, మీరు ఫర్టిలైజర్స్ రైతులు వస్తుంటారు కదా, ఎట్లా ఏమనుకుంటున్నారు సమస్యల గురించి? ప్రధానంగా ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఒక డ్రైనేజ్ కానీ, ఒక సంత మార్కెట్ కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, అసలు కొన్ని ఉన్నాయి. టయానికి ఏ డాక్టర్, పశువుల డాక్టర్ అయితే అసలు ఒక్క రోజు కానీ రావడం. అధికారులు ఉన్నారు కానీ ఏం పట్టించుకోవడం లేవు. వాళ్ళు నాయకుల మీద ప్రెజర్ అధికారులకు ఉంది, అధికారుల మీద ప్రెజర్ నాయకులకు ఉంది. వాళ్ళు ఏం పని చేస్తారు? ప్రజలకు ఏం జరగలేదు. ప్రజలకైతే ఏం జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పోటీ ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? పోటీ అయితే బాగా తక్కువనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లా జరిగింది అనిపిస్తుంది ఈ 5 ఏళ్లలో మీకు? ఓ 50% బాగానే జరిగింది అనిపిస్తుంది. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం? బత్తకాయల వ్యాపారం. బత్తాకాయలు. ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? రోడ్స్ కానీ ఇటువంటివి మామూలుగా? రోడ్లు బాగానే ఉన్నాయి. మినిస్టర్ గారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు కదా. మీరేనా? ఎంఆర్ఓ మేడం సరైన రావడం లేదు, అంటే అధికారులు రావట్లేదా? సరిగా రావడం లేదు. ఉదయం బీఆర్ వల్ల అంటే మీరు అడగలేదా అధికారులు? అడుగుతున్నా కూడా సమాధానం చెప్పడం లేదు వాళ్ళు. ఏమంటున్నారు? ఏమంటున్నా అంటే ఉదయం పూట వచ్చి ఉదయం 11 గంటలకు 12 గంటలకు వచ్చడం, మళ్ళీ 5-4 గంటలకు వెళ్ళిపోవడం. అధికారుల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం. ఈసారి పోటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? తగ్గఫర్ ఉంటుంది సార్, ఫుల్ తగ్గఫర్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ అందినాయా ఇక్కడ? అందుతుండే ఒక్కొక్క పథకం పర్వాలేదు, అందుతుండే. నమస్తేనా? నమస్తే సార్. ఎట్లా మటను? కేజీ 500 సార్. కేజీ 500. మీవేనా? మీరు లే నేను కొనుక్కొస్తాం సార్. రోజు ఎట్లా ఉంటుంది మీకు బిజినెస్? తక్కువ ఉంది సార్. రోజు ఉంటుందా? రోజు ఉంటుంది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయన్నా? ముఖ్యంగా మెయిన్ సెంటర్లో పెట్టావు, మరి చూస్తుంటావు కదా ప్రజలంతా ఏమనుకుంటున్నారు, సమస్యలు ఏమున్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏం సమస్యలు ఉండే సార్? ఇక్కడ పెద్ద ఊరికే పెద్దోళ్ళు కానీ ఏ పని పట్టించుకోరు. రాజకీయ నాయకులు ఎవరు రారా? రాజకీయ నాయకులు వచ్చారు అంత ఎలక్షన్లకు ముందే వచ్చి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, వస్తున్నారా? వచ్చారు. వాళ్ళ పని జరిగినంత వరకే. కార్డులో ఊర్లో ఏం సమస్య అనేది ఏం లేదు. కార్డు సార్ 5 సంవత్సరాలు అయింది కార్డు వద్దా. ఎన్నిసార్లు పెట్టాలో చెప్పండి. మరికొంతమంది ఉన్నారు, వారి సమస్యలు కూడా ఏ విధంగా ఉన్నాయో, అభివృద్ధి ఎట్లా జరిగిందో ఒకతను ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఇక్కడ ఏం లేవు సార్. దోమ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మన ఊర్లో. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు రోడ్ ట్యాక్స్ తీసేసి చాలా మేలు చేసినారు సార్ మమ్మల్ని. ఏం పని చేస్తా ఉంటారు? వ్యవసాయమే సార్. ఏంటిదంతా జొన్న కోస్తున్నారా? జొన్న కోస్తున్నాం సార్. ఎట్లుంది పంట? ఎట్లా వచ్చింది పంట? ఒక తరాగా వచ్చింది సార్. మీరంతా కూలీలా? కూలీలే సార్. మేము ఎంత వస్తుంది ఇదే రోజుకి? ఇది కూలీనా సార్. కొస్తున్నాం. ఎంత పడి ఒకనాడు తక్కువ, ఒకనాడు ఎక్కువ పడుతుంది. ఎంత ఇస్తారు? 200 సార్. రోజు ఉంటుందా పని మీకు? ఏంటా సార్? ఉండదు కదా సార్. ఎట్లా ప్రభుత్వం పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? ఏమొచ్చాయి? మాకు ఏం రాలేదు సార్. పనులు బాగానే జరుగుతున్నాయా? ఏం పని ఉండదు సార్. మాకు ఏం పని లేవు. అంతా ప్రభుత్వం బాగానే చేసిందా? మాకేముంది సార్, ఇంకా పనికోటలకు ఏమేమి చేసి. ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయమ్మా? మాకు ఏం లేవు సార్. ఇల్లు సొంతమేనా? సొంతంగా సార్. మీదేనా తోట? మాదే సార్. ఎన్ని ఎకరాలు ఉంది ఇదంతా? 4 ఎకరాలు సార్ ఇది. ఈసారి పోటీ ఎట్లుంటుంది? ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎలక్షన్లో మోరామోరుగానే సార్ పోటీ అయితే ఈసారి. చాలా పార్టీలు వస్తున్నాయి కదన్నా. చెప్పండి సార్. అన్ని హామీలు ఇస్తున్నారు. ఒకటి అది చేస్తాం, ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే అంటున్నాయి. మరి ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? హామీలు ఫస్ట్ ఇస్తారు సార్, లాస్ట్కు వాళ్ళ పార్టీ ఎలక్షన్ టైం వచ్చేటప్పుడు దాన్ని అమలు చేస్తారు సార్. ఒకప్పుడు బాంబులతో దద్దరిల్లిన ఈ ఆళ్లగడ్డ నేడు శిల్పకళా సంపదకు అడ్డాగా మారింది. అటువంటి ఈ ఆళ్లగడ్డలో ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా రైతులు, రైతు కూలీలు, అలాగే శిల్ప కళాకారుల కష్టాలను, సమస్యలను, ఇక్కడ జరిగిన అభివృద్ధిని, ఇక్కడ రాజకీయ పార్టీల గురించి, నాయకుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో విన్నాం కదా. ఇక మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడ ప్రజాప్రతినిధుల గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి, అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం.